ప్రపంచంలో కొన్ని దేశాలు కేవలం తమ స్వార్థం కోసం యుద్ధాలు సృష్టిస్తాయి. మరికొన్ని దేశాలు సంక్షోభాలు వస్తే సరిహద్దులు మూసేస్తాయి. కానీ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని నమ్మే భారత్ మాత్రం నేనున్నాను వెంటనే రంగంలోకి దిగుతుంది. కష్టాల్లో ఉన్నది శత్రు దేశమా మిత్రదేశమా అనేది చూడదు. పాకిస్తాన్ను గుడ్డిగా మద్దతిచ్చే టర్కీ నుంచి చైనా పంచన చేరిన మయన్మార్ వరకు భూకంపంతో కుదేలైన ప్రతి దేశానికి అండగా నిలిచింది. ఇప్పుడు వెనిజులా విషయంలో కూడా అదే చేస్తోంది. ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో వెనిజులాను కాపాడడానికి భారత్ యాక్షన్లోకి దిగింది. ఆపరేషన్ కోసం 2 సైనిక విమానాలు బయలుదేరి వెళ్ళాయి. ఆ విమానాల్లో ఉన్న భీష్మ క్యూబ్స్ ఆ ఆపరేషన్లో అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఇంతకు ఆపరేషన్ అమిస్తాద్తో ప్రపంచానికి భారత్ ఇచ్చిన సందేశం ఏంటి? భూకంపంతో కుదేలైన వెనిజులాను ఈ ఆపరేషన్ ఎలా కాపాడుతుంది? లెట్స్ వాచ్. భూకంపంతో కుదేలైన వెనిజులా యాక్షన్లోకి భారత్. ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో భారత్ సహాయక చర్యలు. భీష్మ క్యూబ్స్ భూకంప బాధితుల్ని ఎలా కాపాడుతాయి? లాటిన్ అమెరికా దేశం వెనిజులా భారీ భూకంపం ధాటికి కకావికలమైంది. జూన్ 24న క్షణాల్లోనే సంభవించిన 2 భూకంపాలు ఆ దేశాన్ని శిథిలంగా మార్చాయి. సుమారు 250 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోగా వేలాది మంది శిథిలాల కింద ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. ఎటు చూసినా ఆక్రందనలు, రక్తపు గుర్తులు, కాపాడమంటూ వినిపిస్తున్న ఆర్తనాదాలు గుండెలను పిండేస్తున్నాయి. దేశంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. తాగడానికి చుక్క నీరు లేదు. గాయపడిన వారికి కనీస వైద్యం అందిద్దామన్న ఆసుపత్రులు సైతం పూర్తిగా నేలమట్టమయ్యాయి. వెనిజులా ఇప్పుడు ఒక అంతులేని నరకాన్ని అనుభవిస్తోంది. ఈ క్రమంలోనే ఇండియా రంగంలోకి దిగింది. వసుధైక కుటుంబం అనే నినాదాన్ని నిజం చేస్తూ వెనిజులాకు పెద్దన్నలా నిలబడాలని డిసైడ్ అయింది. వెనిజులాకు భారత్ అండగా ఉంటుంది అని ప్రధాని మోదీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే 2 సైనిక విమానాలు ఢిల్లీ నుంచి గాల్లోకి లేచాయి. ఈ ఆపరేషన్ కు భారత్ పెట్టిన పేరు అమిస్తాద్. స్పానిష్ భాషలో అమిస్తాద్ అంటే స్నేహం అని అర్థం. కష్టకాలంలో ఉన్న దేశానికి స్నేహహస్తాన్ని అందిస్తూ భారత్ ఈ భారీ సహాయక చర్యను చేపట్టింది. ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన 2 పవర్ఫుల్ C-17 గ్లోబ్ మాస్టర్ యుద్ధ విమానాలు వెనిజులా వైపుగా దూసుకువెళ్లాయి. ఈ విమానాల్లో వెళ్లింది కేవలం మందులు మాత్రమే కాదు. ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులు, శిథిలాల కింద చిక్కుకున్న ప్రాణాలను వెలికి తీయడంలో నిపుణులైన NDRF బలగాలు, 60 పారాఫీల్డ్ హాస్పిటల్కి చెందిన 41 మంది మేజర్ సర్జన్లు ఆ విమానాల్లో ఉన్నారు. టన్నుల కొద్దీ ఆహార పదార్థాలు, తాగునీరు, ఇతర అత్యవసర సామగ్రిని భారత్ యుద్ధ ప్రాతిపదికన తరలిస్తోంది. విమానాల్లో దాదాపు 6 టన్నుల అత్యవసర వైద్య సామగ్రిని పంపారు. ఇందులో యాంటీబయాటిక్స్, అనస్థీషియా కిట్లు, సర్జికల్ ఎక్విప్మెంట్స్, విపత్తు ప్రాంతాల్లో తలదాచుకోవడానికి ప్రత్యేక పారా టెంట్లు ఉన్నాయి. ఆపరేషన్ అమిస్తాద్ కోసం ప్రపంచం మొత్తం నోళ్లెళ్లబెట్టేలా భారత్ ఒక అద్భుతాన్ని పంపించింది. అదే భీష్మ క్యూబ్స్. మేక్ ఇన్ ఇండియా సాంకేతికతతో భారత్ సృష్టించిన భీష్మ క్యూబ్ ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ ఆసుపత్రి. భూకంప ప్రాంతంలో ఈ స్మార్ట్ క్యూబ్స్ ను కేవలం 10 నిమిషాల్లో క్షేత్రస్థాయిలో అమర్చి ఒక హైటెక్ ICU ఆపరేషన్ థియేటర్ను సృష్టించొచ్చు. నిమిషాల వ్యవధిలో 200 మంది బాధితులకు మేజర్ సర్జరీలు చేయగల ఈ స్వదేశీ టెక్నాలజీ భూకంపంతో శిథిలమైన వెనిజులాలో వేలాది మందికి పునర్జన్మ ప్రసాదించబోతోంది. గతంలో భీష్మ క్యూబ్స్ ను ఉక్రెయిన్, మాల్దీవులకు సహాయంగా ఇచ్చారు. ప్రాజెక్టు భీష్మలో భాగంగా ఈ పోర్టబుల్ క్యూబ్స్ నిర్మించారు. విపత్తు సమయంలో సంజీవనిలా పనిచేస్తాయి. ఇవి ఎంత తేలిగ్గా ఉంటాయంటే రెస్క్యూ టీమ్స్ వీటిని చేతులతో మోసుకుంటూ బైకులు, చివరకు డ్రోన్ల ద్వారా కూడా అత్యంత ప్రమాదకర ప్రాంతాలకు క్షణాల్లో చేర్చగలుగుతాయి. పూర్తిగా వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ గా రూపొందిన ఈ క్యూబ్స్ ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని బాధితులకు తక్షణ రక్షణ కల్పిస్తాయి. ఈ స్మార్ట్ క్యూబ్స్ లోపల ఏముందో తెలిస్తే ప్రపంచ దేశాలు ఎందుకు ఆశ్చర్యపోతున్నాయో అర్థమైపోతుంది. ఇందులో వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, రక్తం, యూరిన్ శాంపిల్స్ పరీక్షించే మినీ ల్యాబ్, అత్యాధునిక వెంటిలేటర్లు, ఎక్స్రే మెషిన్లతో పాటు గుండె వేగాన్ని పర్యవేక్షించే మానిటర్లు ఉంటాయి. అంతేకాదు క్షతగాత్రులకు అవసరమైన ఆక్సిజన్ జనరేటర్లు కూడా ఈ చిన్న క్యూబ్లోనే ఇమిడి ఉన్నాయి. వీటికి పవర్ సప్లై కోసం ప్రత్యేక సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ బ్యాకప్ ఉండడం వల్ల పవర్ లేని వెనిజులాలో ఇవి ఒక వరంలా మారబోతున్నాయి.
వెనిజులాలో భారీ భూకంపం వల్ల రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. కమ్యూనికేషన్ లైన్లు కట్ అయ్యాయి. ఇలాంటి కటిక చీకటిలో 60 పారాఫీల్డ్ హాస్పిటల్ కి చెందిన మన ఆర్మీ డాక్టర్లు ఈ భీష్మ క్యూబ్స్ ను ఆయుధాలుగా చేసుకోబోతున్నారు. బిల్డింగులు కూలిపోయిన చోటే ఓపెన్ గ్రౌండ్ లో కేవలం 10 నిమిషాల్లో ఈ క్యూబ్స్ ను ఓపెన్ చేసి యుద్ధ ప్రాతిపదికన మేజర్ సర్జరీలు చేయడానికి థియేటర్లను సిద్ధం చేస్తారు. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయంలో ఉన్న వందలాది మంది బాధితులకు స్పాట్లోని చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టనున్నారు. గతంలోనూ టర్కీలో భారీ భూకంపం వచ్చినప్పుడు ఆపరేషన్ దోస్తు పేరుతో భారత్ ఇలాగే సైన్యాన్ని, మొబైల్ ఆసుపత్రులను పంపి వేలాది మంది ప్రాణాలు కాపాడింది. నాడు భారత్ను వ్యతిరేకించే టర్కీ మీడియా సైతం భారత సైన్యం సేవలకు చేతులెత్తి మొక్కింది. ఇప్పుడు వెనిజులాలో చేపట్టిన ఆపరేషన్ అమిస్తాద్ ద్వారా భారత్ మరోసారి గ్లోబల్ లీడర్గా తన బాధ్యతను నిరూపించుకుంది. ఒకవైపు దేశీయంగా సాంకేతికతను అభివృద్ధి చేస్తూనే దాన్ని ప్రపంచ రక్షణ కోసం ఉపయోగించొచ్చని మేక్ ఇన్ ఇండియా పవర్ ఏంటో చూపించింది. గత కొన్నేళ్లుగా భారత్ వసుధైక కుటుంబం అంటోంది. అంటే ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం, అందరూ కలిసి నడిస్తేనే విశ్వశాంతి అని అంతర్జాతీయ వేదికలపై చాటి చెబుతోంది. అంతేందుకు 2023లో భారత్ అధ్యక్షతన జరిగిన G20 శిఖరాగ్ర సమావేశాన్ని వసుధైక కుటుంబం థీమ్తోనే నిర్వహించారు. ప్రకటనలు మాత్రమే కాదు, ఆపత్కాలంలో తన మన అని తేడా లేకుండా చాలా దేశాలకు అండగా నిలుస్తోంది. కోవిడ్ సమయంలో 100కు పైగా దేశాలకు టీకాలను పంపిణీ చేసింది. తాలిబాన్ల దండయాత్రతో చితికిపోయిన ఆఫ్ఘనిస్తాన్కు అన్ని విధాల అండగా నిలిచింది. చైనాతో లింకులు పెట్టుకున్న ద్వీపదేశం శ్రీలంకకు కష్టకాలంలో నేనున్నా అంటూ భరోసా ఇచ్చింది. 2015లో నేపాల్ భూకంపంలో వణికిపోయినప్పుడు ఆపరేషన్ మైత్రితో అందరికంటే ముందు వాలింది. 2023 టర్కీలో ఆపరేషన్ దోస్త్, గత ఏడాది మయన్మార్ విపత్తులో ఆపరేషన్ బ్రహ్మ ద్వారా అండగా నిలిచింది. ఇప్పుడు సుదూర వెనిజులా కన్నీళ్లు తుడవడానికి ఆపరేషన్ అమిస్తాద్తో పెద్దన్నగా నిలబడింది. అంతర్జాతీయ రాజకీయాల కంటే మానవత్వమే మిన్నా అని చాటి చెప్తూ ప్రపంచానికి కష్టకాలంలో దిక్సూచిగా మారిన భారత్ నిజమైన విశ్వబంధువు తానే అని ఈ ఆపరేషన్ అమిస్తాద్ మరోసారి చాటి చెప్పింది.